రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డులని, ఇందిరమ్మ ఇళ్ళని మరియు ఇంటి స్థలం ఉండి కట్టుకోవడానికి 5 లక్షల ఆర్థిక సాయానికి మరియు రైతు భరోసాకు సంబంధించినటువంటి లబ్ధిదారులకి అందించే కార్యక్రమంలో భాగంగా గత 4 నెలలు ఏవైతే మనం అప్లికేషన్ పెట్టుకున్నామో ఆ ప్లేస్ లో కూడా మళ్ళీ జిరాక్స్ తీసి ఇక్కడ అట్ట పెట్టడం, ఇక్కడ పెట్టే ఏర్పాటు చేస్తాం. అందులో ఒకవేళ లేకపోతే మీరేం తొందరపడాల్సింది, గాబరపడాల్సింది ఏం లేదు. మీకు మళ్ళీ నిరంతరం మున్సిపల్ ఆఫీస్ లో అప్లికేషన్ పెట్టుకునే అవకాశం ఉంటుంది. మీకు లబ్ధి చేకూరే వరకు నిరంతరం అర్హుల్ని ఎంపిక చేసే కార్యక్రమం ఉంటుంది. దయచేసి మీరు ఎలాంటి తొందరపాటు కాకండి. ఇప్పుడు లిస్టు చదివిన తర్వాత పేర్లు వచ్చి ఉంటే నిమ్మలంగా ఇంటికి వెళ్ళండి. ఏవైతే మీకు ఎన్నిక కాబట్టాయో, ఈ సెలక్షన్ చేసుకున్నటువంటి ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి పేర్లని అధికారులు ఫోన్ల ద్వారా మీకు సమాచారం అందిస్తారు. మీ వరకు సమాచారం అందిస్తారు కాబట్టి మీరు ఎలాంటి తొందరపాటుగా ఉంటే క్లియర్ చేసుకొని వెళ్ళండి. ధన్యవాదాలు. ఇవాళ ఈ కార్యక్రమం జరుగుతున్నది. దానికి మనం అందరం కూడా సహకరించి ఏదైతే డబుల్ బెడ్రూమ్ కానీ ఇల్లు లేనటువంటి వాళ్లకు, స్థలం ఉన్నటువంటి వాళ్లకు 5 లక్షల రూపాయల లోన్ కానీ, ఎవరికైతే రేషన్ కార్డు లేదో, ఒక ఇంట్లో 4 కుటుంబాలు ఉన్నాయి, 4 కుటుంబంలో తల్లిదండ్రులకు ఉన్నది, పిల్లలకు లేనటువంటి వాళ్ళకి కానీ అందరికీ తప్పకుండా మనకు అనుకున్న ప్రకారంగా రేషన్ కార్డు వస్తుంది. అందరూ కూడా ఇంటింటి సర్వే జరిగింది. ఆల్రెడీ సర్వేలో మీ అందరి అప్లికేషన్లు ఉన్నాయి. దీంట్లో ఇవాళ 26 జనవరి అంటే 26 జనవరి కన్నా ముందు ఒక లిస్ట్ రావడం జరిగింది. ఏదో లేదన్న ఆలోచన మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇది నిరంతరం జరిగే కార్యక్రమము. దానికి మనమంతా గల్లీ వాసులము, గల్లీ కార్పొరేటర్లతో సహకరించి మనమందరం కూడా సక్రమమైనటువంటి మార్గంలో నడిచి మన యొక్క ఏదైతే లబ్ధి రావాలో అవన్నీ వస్తాయి. ఎందుకు రాలేదు అన్న బాధ కూడా పడాల్సిన అవసరం లేదు. గత 9 సంవత్సరాల నుంచి జరిగినటువంటి ఏ ఒక్క చిన్న పని కూడా మనం కాలే. ఏమైందిరా బాబు అంటే రేషన్ కార్డులు ఇస్తా ఇయ్యలే, ఏమైనా బాబు డబుల్ బెడ్రూమ్ ఇస్తా ఇయ్యలే, ఉత్త అప్లికేషన్లు తప్ప వేరే ఏమీ కాలే. కానీ ఇప్పుడు ఏమైంది, ఫస్ట్ టైం గ్రామ సభ నడుస్తున్నది, ఇంటింటికి సర్వే అయింది, అప్లికేషన్లు తీసుకున్నారు, లిస్ట్ అవుట్ బయట వెళ్ళింది. అన్ని వస్తాయి. కనీసం ఓపిక పట్టండి. దయచేసి మీరు అందరు సహకరించాలి. మనం అనుకున్న విధంగా తప్పకుండా రేషన్ కార్డు కానీ, ఇండ్ల పేరు మన ఇల్లు కానీ, 5 లక్షల రూపాయల లోన్ కానీ, అదే కాకుండా ఏదైతే కమిటీ వేసిందో ఈ కమిటీ సభ్యులందరితో కూడా కోరుతున్నా, దయచేసి మనం డైరెక్ట్ గా ఇంటింటికి పోదాం. పోయి ఇంటింటికి పోయి వాళ్ళకు వచ్చే వాళ్ళకు కంపల్సరీగా ఇప్పించేటటువంటి ఆ కార్యక్రమం మనం చేద్దామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అప్లై చేసుకున్న వారు 98 మంది, వారు మాత్రమే చేసుకోండి అర్హులు. 5 లక్షల లోన్ కోసం 98 మంది అర్హులు మన గలీలో. మరొకటి రేషన్ కార్డు అప్లై చేసుకున్న వాళ్ళు 94 మంది. ఈ 94 మంది లేని వారు మాత్రమే అప్లై చేసుకోవాలని కోరుతున్నాము. ఎందుకంటే ప్రతి ఒక్కరికి అర్హులకి మాత్రమే వచ్చేటట్టు చూడాలని అధికారులకు కోరుతున్నాము. ఎందుకంటే ఇప్పుడు పేర్లు డబుల్ బెడ్రూమ్ కోసం చదువున్న దాంట్లో ఇల్లు ఉన్న పేర్లు కూడా చదివిందండి. దాన్ని కూడా గమనించి ఆధారంగానే ఇళ్ళని ఇవ్వాలని కోరుతున్నాం. ఎందుకంటే ఈ గాజులపేట అనేది నిజాంలో చాలా పురాణం, పాత వాడనట్టు సార్. ఇది ఎందుకోసం అంటే ఇల్లు లేని వారు ఎక్కువ ఉంటారు. ఒక్కోళ్ళు అంటే ఒక ఫ్యామిలీ ఉంటే 4 కుటుంబాలు ఉంటాయి. ఆ 4 ఒక్కరి పేరు మీద ఉంటుంది, 4 కుటుంబాలు ఉంటాయి. చాలా మంది ఉన్నారు సార్. మొత్తం మంది కూడా రాని వాళ్ళు ఉన్నారు. వారికి కూడా వచ్చేటట్టు చేయాలని ఈ సభాముఖంగా మా వార్డు ప్రజల తరఫున తెలియజేస్తున్నాము. పేరు పైన ధన్యవాదాలు. ఇప్పుడు మన మున్సిపల్ కమిషనర్ గారిని మాట్లాడాలని కోరుతున్నాం. గారికి మరియు ఇందిరమ్మ సంఘ సభ్యులకు, అలాగే ఈ వార్డు ముఖ్య అతిథిగా చేసిన గౌరవనీయులు ఎమ్మెల్యే శ్రీ ధనపాల సూర్యనారాయణ గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ, ముఖ్యంగా మీకు అందరికీ
తెలుసు. ఈరోజు ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి అట్లాగే రేషన్ కార్డుకు సంబంధించిన లబ్ధిదారుల జాబితాను మా అధికారులు ఇక్కడ తీసుకొని రావడం జరిగింది. సో ఇందులో ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో దానికి సంబంధించినటువంటి లిస్ట్ ఉంది కాబట్టి ఆ లిస్టుని మా వాళ్ళందరూ కూడా రీడౌట్ చేస్తారు. అట్లాగే ఇంకా ఎవరైనా ఈ లిస్టులో మిస్ అయిన వాళ్ళు ఇంకా ఎవరైనా ఉంటే కూడా మా వాళ్ళు దరఖాస్తులతో సిద్ధంగా ఉన్నారు. ఒక సాచురేషన్ మోడ్లో ఎవరికి మిస్ అయినా కూడా వాళ్ళందరూ దరఖాస్తులు ఈరోజు ఇస్తే మేము తీసుకుంటాము. ఈరోజు 12 గంటల వరకే కాదు, తర్వాత ఇక్కడ 12 గంటల తర్వాత ఇక్కడ నోడల్ ఆఫీసర్ ఎవరు ఇది అయిపోయినాక కూడా గ్రామ సభ అయిపోయినాక కూడా ఒక ఇద్దరిని ఇక్కడ పెట్టేసి మన వాళ్ళు ఇద్దరిని పెట్టేసి అప్లికేషన్ ఈవినింగ్ వరకు తీసుకోండి. ఈవినింగ్ 4-5 వరకు కూడా దరఖాస్తు తీసుకోండి మిస్ అయిన వాళ్ళకి. వీటిని సెకండ్ సెషన్ మీరు అక్కడికి వెళ్ళిపోయినా పర్వాలేదు, దరఖాస్తు మాత్రం ఒక ఇద్దరిని ఇక్కడ ఉంచి వాళ్ళ దగ్గర దరఖాస్తు తీసుకోండి. సో దయచేసి ఎవరు కూడా ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ఖచ్చితంగా అందరికీ అర్హత ఉన్న వాళ్ళందరికీ వస్తాయి కాబట్టి ఎవరు కూడా వరివాల్సిన అవసరం లేదని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముందుకు కొనసాగించాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. మీరు మీ సమస్యలు చెప్పుకుంటానికో లేకుంటే ఈ గ్రామ సభలో ఏం చెప్తారో వినడానికి దయచేసి మీరు నిశ్శబ్దంగా ఉంటే, ఎందుకంటే గంట తర్వాత ఇక్కడ వెళ్ళిపోతాం, 2 గంటల తర్వాత. దయచేసి నిశ్శబ్దంగా ఉండండి. కొద్దిగా సభలలో భాగంగా ఈరోజు 28వ డివిజన్లో గ్రామ సభ నిర్వహిస్తున్న మున్సిపల్ కమిషనర్ గారికి, మున్సిపల్ అధికారులకు మరియు గ్రామ సభలో పాల్గొంటున్న కమిటీ చైర్మన్ ఎమ్మెల్యేల మమతా ప్రభాకర్ గారికి మరియు ఈ గల్లీ పెద్దలు సీనియర్ నాయకులు రాంగోపాల్ గారికి, జగదీష్ కుల్కర్ణ గారికి, మఠం రేవతి గారికి, తుప్పాల విజయ్ గారికి, మలికా బేగం గారికి మరియు ఇతర పెద్దలందరూ కూడా, మరి ముఖ్యంగా 28వ డివిజన్ సోదరులకు యువకులకు అందరూ కూడా ఈ శుభ సందర్భంగా శుభాకాంక్షలు, శుభాభినందనలు. ఎందుకు శుభాకాంక్షలు చెప్తున్నంటే, ఈ అర్బన్ నియోజకవర్గంలో గత 10 సంవత్సరాల నుండి ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు, ఒక డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదు. గత ప్రభుత్వం 10 సంవత్సరాల పరిపాలన. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 13 నెలల్లో వాళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీల హామీలో ఇప్పుడు 26 జనవరి నుండి రైతు భరోసా అంటే మనకు తక్కువ ఉంటుంది, రైతులకు సంబంధించింది. అదేవిధంగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇది కూడా రైతులకు సంబంధించిందే. ఇందిరమ్మ ఇల్లు మరియు రేషన్ కార్డుల ఏదైతే మనం ఇచ్చిన హామీ ప్రకారము 26వ తారీఖు నుండి వారికి రేషన్ అప్లై చేసుకున్న తర్వాత మున్సిపల్ నుండి సర్వే చేసి అన్ని రకాలుగా ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకు 26వ తారీఖు నుండి వారికి ఇల్లు ఇవ్వడం జరుగుతుంది. రేషన్ కార్డులు ఎవరికైతే అరువులో నిరంతర ప్రక్రియ మంత్రి గారు చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా నేను ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పుకుంటూ, ఎందుకంటే ఎవరు ఏ మంచి పని చేసినా కానీ ఇక్కడ మనం రాజకీయం కాదు, ఎలక్షన్లప్పుడే మాకు రాజకీయం. ఆ తర్వాత నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం అభివృద్ధి మా ధ్యేయం. ఇక్కడ ఉన్న కాంగ్రెస్ అందరితో అభివృద్ధిలో ఎవరు దానికి నేను సహకరిస్తా, మీరు కూడా సహకరించాలని ఈ ప్రభుత్వం ప్రజాపాలన అప్లికేషన్లు మనం ఇచ్చినాం కదా. దాంట్లో 52,000 సుమారు అప్లికేషన్లు వచ్చినాయి. దాంట్లో చాలా మంది ఇల్లు లేదు, ఎందుకంటే 10 ఏళ్ళ నుంచి ఒక్క ఇల్లు మన అర్బన్ లో ఒక్క ఇల్లు కూడా రాలేదు. అయితే దాంట్లో మొత్తం సర్వే చేసింది మున్సిపల్ డిపార్ట్మెంట్. సర్వేలో 32,000 మంది వాళ్ళు ఎలిజిబిలిటీ, ఏది ఇల్లు లేని వాళ్ళు. ఇందిరమ్మ ఇల్లు ప్రభుత్వం అయితే ఇస్తానదో ఇందిరమ్మ ఇళ్ళ కోసం. అయితే మొదటి దఫా ప్రతి సంవత్సరము 3,500 ఇల్లు ఇస్తానని ప్రభుత్వం హామీ ఇస్తే నేను అసెంబ్లీలో కూడా మాట్లాడి, అయ్యా అధ్యక్షుడికి నేను స్పీకర్ గారికి చెప్పినా వారి ద్వారా ముఖ్యమంత్రి గారికి నేను
విషయంలో గత 10 సంవత్సరాల నుండి కళ్ళల్లో వ్యక్తులు పెట్టుకొని ఎదురు చూస్తూ ఉన్నారు. మా పేద కుటుంబాలు, మా అక్క చెల్లెళ్ళు 7,000 ఇల్లు ఇవ్వాలని నేను వారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. ఏదైతే వాళ్ళ నాట్ ప్రకారము, వాళ్ళ గైడ్లైన్స్ ప్రకారము 3,500 ఇల్లు మొదటి తప్ప, అంటే ముందు జాగా ఉన్న వాళ్ళకు, సొంత జాగా ఉన్న వాళ్ళకు 5 లక్షల రూపాయలు ఇందిరమ్మ ఇల్లు స్కీమ్ ఇవ్వడానికి 26వ తారీఖు నుండి సర్వే చేయడం జరిగింది. దాంట్లో మన డివిజన్ నుండి 28వ డివిజన్ నుండి 98 మంది అర్హులైన జాగా ఉన్నది. ఎటువంటి ఆ జాగాకు లిటిగేషన్ లేకుండా డాక్యుమెంట్ క్లియర్ ఉండాలా, కబ్జా చేసిన జాగా ఉండదు, ఇవన్నీ కూడా క్లియర్ డాక్యుమెంట్ ఉండి 98 మందికి వచ్చింది. దాంట్లో నేను 5 పేర్లు నేను చదువుతా, దయచేసి ఇక్కడ ఉంటే మాత్రం మీరు లేవాల్సిందిగా నేను కోరుతా ఉన్నా. అయితే ఈ మొదటి తప్ప సర్వే కదా, సొంత జాగా ఉంది. సొంత జాగా ఉండి ఈ ప్రేమలత గారికి 5 లక్షల రూపాయలు అంటే ఈ తప్ప అలాట్ అయింది. జాగా ఉండి ఈసారి వారందరికీ కూడా మనం చప్పట్లు పట్టాల్సిన విధంగా కూడా. అదేవిధంగా శబ్దం గంగామణి ఇక్కడ మనకు లిస్టు పెడతారు. మున్సిపల్ ద్వారా మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో కంకేశ్వర్ అన్నపూర్ణ, ఆ తర్వాత మెరుగు మంజుల రాణి, ప్రజాపాలన अपन అప్లికేషన్ అప్లై करे 98 పేర్లు 28 డివిజన్ నుండి సొంత జాగా ఉండి ఇందిరమ్మ ఇళ్లకు 5 లక్షల రూపాయలు ఇచ్చే లిస్ట్ లో వీరికి పేరు రావడం జరిగింది. ఇవ్వడానికి సంకల్పించింది. ఈ విధంగా బైర చిన్నయ్య, షేక్ షాతుల్లా వీరికి మన పేరు జగ్యా సుల్తాన్, తోకల రేణుక, బార పద్మ, మంగళభాయ్ అశోక్ జంగ్లే, మొహమ్మద్ రజియా, బైర విజయ, ఇట్లా 98 మందికి ప్రభుత్వము జాగా ఉండి మొదటి దఫ ఇందిరమ్మ 5 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. 98 మందికి మీరు అందరూ కూడా గట్టిగా చప్పట్లు పెట్టవలసిందిగా కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఈ రోజు వాళ్ళకి వచ్చిండొచ్చు, అప్లై చేసుకున్న వాళ్ళకు మళ్ళీ మనకు వస్తారు. ఇంకా 4 దఫాలు ఉన్నాయి. ఇంకా 4 దఫాలు 3,500 ఇల్లు తప్పకుండా ఇస్తారు. నేను ఏదైతే అడిగినో, ఎక్కువ అడిగినో, గత 4 రోజుల క్రితము మన మంత్రివర్యులు ఇన్ఛార్జ్ మంత్రి ఏదంటే మనం డైరెక్ట్ గా ముఖ్యమంత్రి కాకుండా ఏ విధంగా సమస్య ఉంటే మనది ఇక్కడ ఒక ఇన్ఛార్జ్ మంత్రి ఉంటారు, దాన్ని కూడా చెప్పడం జరిగింది. మాకు కోటా పెంచండి, 3,500 ఇల్లు ప్రతి సంవత్సరం కోటా పెంచండి అని కూడా చెప్పడం జరిగింది. వారు స్పందించడం తప్పకుండా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి, మరియు ఏదైతే ఈ హోమ్ మినిస్టర్ ఇది మీరు ఈ శాఖ చూసే మంత్రివర్గం కూడా చర్చిస్తారని చెప్పడం జరిగింది. నేను కూడా ఆశిస్తా ఉన్నా ఏంటంటే ఇప్పుడు 3,500 లిస్ట్ వచ్చింది. 2వ దఫా కోసం తప్పకుండా 3,500 కన్నా ఎక్కువ నేను ప్రయత్నిస్తానని మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా. ఇక మనకు ఏ స్కీమ్ రావాలన్నా కానీ రేషన్ కార్డు ప్రామాణికం. రేషన్ కార్డు ఉంటేనే రాబోయే రోజులలో ప్రభుత్వం ఇంకా వేరే అమలు ఇచ్చింది. ప్రతి మహిళకు 2,500 రూపాయలు అని చెప్పింది, యువకులకు చెప్పింది, రైతులకు చెప్పింది, ఎస్సీ ఎస్టీలకు చెప్పింది. ఇవన్నీ కూడా హామీలు మనకు రావాలి అంటే రేషన్ కార్డు అవసరం. కనుక ఈ ప్రభుత్వము రేషన్ కార్డు ప్రక్రియ చేపట్టడం అనేది నిజంగా చాలా సంతోషమైన విషయము. ఈ సందర్భంలో కూడా మీరందరూ కూడా ప్రభుత్వానికి చప్పట్లతోటి మీరు ధన్యవాదాలు చెప్పాలని నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే అమ్మా ఇక్కడ నేను ఎమ్మెల్యేగా వచ్చిన మీ సమస్యలు కానీ నేను బీజేపీ ఎమ్మెల్యేను కాదు. బీజేపీ ఎమ్మెల్యే అయినా కానీ నాకు అభివృద్ధి ముఖ్యం. నాకు అభివృద్ధి ముఖ్యము. ఏదైతే ఇందిరమ్మ ఇల్లు 98 అర్హులు మరియు రేషన్ కార్డులు మీకు రాని వాళ్ళు, ఇది నిరంతర ప్రక్రియ. కమిషనర్ అంటే మున్సిపల్ ఆఫీస్లో అప్లై చేసుకునొచ్చు,
ఎంఆర్ఓ ఆఫీస్లో కూడా అప్లై చేసుకునొచ్చు, ఇక్కడ చేసుకుంటున్నాం, తర్వాత కూడా చేసుకునొచ్చు రేషన్ కార్డుల గురించి. ఇక నా ఈ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో ఫస్ట్ నుంచి కూడా నేను ఒకటి కాల్ సెంటర్ పెడతా ఉన్నా. ఎవరికి ఏ సమస్య ఉన్నా కానీ సమస్యతో పాటు మీరు ప్రజాపాలనలో దేని గురించి అప్లై చేసుకున్నారో రాలేకుండా అక్కడ మీరు అప్లై చేసుకోవాల్సిందే. లేదా సిఎంఆర్ఎఫ్ ఫండ్ ఏదైతే మనము హెల్త్ కోసం మనం అప్లై చేసుకుంటాం, చాలా రోజుల నుంచి రాలేదంటే అక్కడ కూడా మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. కళ్యాణ లక్ష్మి చెక్కులు కానీ, షాదీ ముబారక్ చెక్కులు కానీ, మీకు ఎక్కడన్నా ఏదైనా సమస్య ఉంటే ఎమ్మెల్యే ఆఫీస్ అంటే జడ్పీ ఆఫీస్ కూడా ఉంది, నా ఆఫీసు. మీరు అక్కడికి వచ్చి మీరు అప్లై చేసుకోవాల్సిందిగా మీ అందరు కూడా నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా దయచేసి ఒక్క విషయం మాత్రం అందరు గమనించాల్సిందిగా కోరుతా ఉన్నా. ఏదైతే ఇందిరమ్మ ఇల్లు ఇప్పుడు జాగా ఉన్న వాళ్ళకి వచ్చిందో ఒక్క రూపాయి కూడా ఎవరికి మధ్యవర్తులకు ఇవ్వాలని ఇవ్వద్దని మీ అందరు కూడా నేను కోరుతా ఉన్నా. ఒక్క రూపాయి కూడా ఎవరికి ఇవ్వద్దు. ఈ ప్రభుత్వం సొమ్ము అంటే ప్రజలు ట్యాక్సులు కట్టిన సొమ్ము, అది మన సొమ్మే. దయచేసి ఏ మధ్యవర్తులు బ్రోకర్లు ఎవరు వచ్చినా కానీ నీకు ఇల్లు ఇప్పిస్తుంటే కాదు, బాగా 98 తర్వాత 99 మనిషి కూడా రాదు, అన్నిసార్లు వస్తుంది, మళ్ళీ సార్లు వస్తుంది అకౌంట్లకు. ఇంకొకటి చెప్తున్నా, ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళ సొంత అకౌంట్లకే పైసలు పోతాయి. దీంట్లో రెండో విషయం ఏంటంటే, మోడీ గారు గత 10 సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ పరిపాలనకు వచ్చిన తర్వాత ముఖ్యంగా మోడీ గారు ఎవరు, ఒక ఛాయ్ అమ్ముకున్న వ్యక్తి, గర్వంగా చెప్పే వ్యక్తి, అంటే గరీబుల కష్టం తెలిసిన వ్యక్తి. ఆయన వచ్చినప్పటి నుంచి అంతకు ముందున్న ప్రభుత్వాలు ఏదైతే ఇందిరమ్మ హౌసింగ్ కూడా చేసి వేరే కూడా ఇచ్చారు, కానీ మోడీ గారు వచ్చిన తర్వాత ఆవాస్ యోజన అంటే ఇల్లు లేని వారికి ఇల్లు అనేది 3 4 ప్రాసెస్ పెంచింది. ఇప్పటి వరకు అంటే గత 10 సంవత్సరాలు 4 కోట్ల ఇల్లు కట్టించింది. దానికి ఎట్లా అంటే ఇక్కడ డబుల్ బెడ్రూమ్ అని చెప్పింది. ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్లలో కూడా 50% సెంట్రల్ నుంచి వస్తుంది, 50% ఇక్కడ ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ భరిస్తుంది. ఎందుకంటే కమిషనర్ గారు చెప్పినట్టు డైరెక్ట్ గా మీ ఖాతాకు వస్తాయి, చేతులకు రావు, మీ ఖాతానే జమ అయిపోయి. కనుక మీరు ఎవరి మధ్యవర్తుల మాట వినద్దు, ఎవరికి 1 రూపాయి కూడా ఇవ్వద్దని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇక చాలా మంది మా గల్లీలో రోడ్డు బాగా కావాలంటారు, డ్రైనేజ్ బాగుండాలని. చాలా మటుకు పనులు అయినాయి, ఇంకా పనులు ఉన్నాయి 22 డివిజన్లో. తప్పకుండా కొద్ది రోజులలోనే మీరు చూస్తూ ఉన్నారు. 2 నెలల క్రితం ఒక 10 లక్షల రూపాయల పని మనం ఇలా పూజ చేస్తాం, మళ్ళీ చేస్తూ ఉన్నాం. నిన్న కూడా చేసినాం. ఇంకా ఏదైనా సమస్యలు ఉంటే మున్సిపల్ ద్వారా మీ రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, ఇతర సమస్యలు కూడా తీర్చడానికి నిరంతరము నేను పని చేస్తానని మీ అందరినీ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. మీరు ఎటువంటి సంకోచం లేకుండా మీకు ఏదైనా అవసరం ఉంటే మున్సిపల్ ఆఫీస్కి అప్లై చేయండి, లేదా మా ఆఫీస్కు రాండి, లేదా ఎంఆర్ఓ ఆఫీస్ కానీ. దయచేసి మీరందరూ కూడా అప్లై చేసుకున్నట్టుగా కోరుతా ఉన్నా. అయితే ఇప్పుడు ముఖ్యంగా రేషన్ కార్డుల గురించి అప్లై చేసుకోండి. ఇందిరమ్మ ఇల్లు మాత్రం నుంచి వచ్చింది అమ్మా, మీరు చేయడానికి తప్పేం లేదు. అంటే దయచేసి ఒకటి, మీరు ఏదో అప్లై చేసుకుంటున్నారు అంటే కాదు, ఇల్లు ఉన్న వాళ్ళు దాంట్లో ఎలిజిబిలిటీ అవన్నీ సర్వే అయినాకనే అయితే. రేషన్ కార్డులు కూడా దాంట్లో ఒక ప్రామాణిక ఒక గైడ్లైన్స్ ఉన్నాయి, దాని ప్రకారమే రేషన్ కార్డులు వస్తాయి. రేషన్ కార్డులు అంటే ఒక కుటుంబం నుంచి 2 కొడుకులు ఉంటే వాళ్ళు కూడా ఫ్యామిలీ వేరే చేసుకున్నారు. అందుకోసం ప్రభుత్వము ఈ ప్రక్రియ రేషన్ కార్డుల ప్రక్రియ నిరంతరం చేస్తే తెలియజేస్తా ఉన్నారు. కనుక ఈరోజు ఈ గ్రామ సభలో చెప్పడం ఏంటంటే 98 మందికి ఇందిరమ్మ ఇల్లు వచ్చినాయి. తర్వాత రేషన్ కార్డుల ఎలిజిబిలిటీ కూడా వచ్చింది. ఇంకా అప్లై చేసుకున్న కూడా రేషన్ కార్డుల గురించి అప్లై చేసుకోవాల్సిందిగా మీ అందరికీ తెలియజేస్తూ, మీకు ఎప్పుడు ఏ సమస్య ఉన్నా కానీ నా ఎమ్మెల్యే క్యాంపస్కి వచ్చి మీరు ఎప్పుడైనా కానీ మీరు మీ కష్టాలు కానీ ఏ పని ఉన్నా ఏదున్నా కానీ తెలియవలసి వస్తుంది. అంటే హాస్పిటల్ పని ఉన్నా, స్కూల్ పని ఉన్నా,
మున్సిపల్ నుంచి పనున్న కళ్యాణ లక్ష్మి చెక్కు రాకుండా, లేదా మీరు సీఎంఆర్ ఫండ్ హాస్పిటల్ అయిన తర్వాత మీరు అప్లై చేసుకున్నారు కదా, రాకుండా ఏ సమస్యలకైనా నా క్యాంప్ ఆఫీసు మీకు పొద్దున 10 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు కూర్చోాలని మీ అందరికీ కూడా తెలియజేస్తూ, మరి ఈ విధంగా గ్రామ సభలో, ఎందుకంటే నిజంగా చెప్పాలంటే ఈ ప్రభుత్వానికి మనం ధన్యవాదాలు చెప్పాల్సిందే. అయితే నేను ఒక ప్రభుత్వాన్ని డిమాండ్ కూడా చేస్తా ఉన్నాను. గత ప్రభుత్వాల మాదిరి కాకుండా శాంక్షన్ చేయడమే తర్వాత మర్చిపోయేది కాదు. అది మర్చిపోతే మీ అందరి తరఫు నుండి నేను పోరాటానికి సిద్ధంగా ఉన్నాను మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. వారి ఇష్టాన్ని ఇవ్వకుంటే నేను మీ పబ్లిక్ నుండి, ప్రజల నుండి, నా ఇండోర్ నిజామాబాద్ ప్రజల నుండి నేను ఎప్పుడు కూడా పోరాటానికి సిద్ధంగా ఉన్నానని తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు చెప్పుకుంటూ భారత్ మాతాకి